మనిషి ఆశాజీవి. యాండి ఆ, మనిషిని ఆశాజీవి అంటారు ఎందుకు? ఆ, నేనేమైనా చాగంటి కోటేశ్వరరావు గారిని అనుకుంటున్నావా లేకపోతే గరికపాటి నరసింహారావు గారిని అనుకుంటున్నావా? ఆశాజీవి, పరాన్నజీవి ఇలాంటి పెద్ద పెద్ద మాటలకి అర్థం నాకు ఎలా తెలుస్తుంది? ఏంటి నీకు తెలీదా? అమ్మో ఏమి తెలీదు అని పెళ్లి చేశారు నాకు. అబ్బా, మొగుళ్ళకి ఈ లోకంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసి ఉండాలని రూల్ ఏమైనా ఉందంటే అవును, మీకు అన్ని తెలుసనే కదా నన్ను ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు నా జనరల్ నాలెడ్జ్ గురించి డిస్కషన్ ఎందుకులే కానీ, మనిషిని ఆశాజీవి అని ఎందుకంటారో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పగలను. చెప్పండి చెప్పండి. నేను అడిగే అన్నిటికీ నీ మనసులో ఏమనుకుంటావో జెన్యూన్ గా సమాధానం చెప్పాలి. సరే, నేను అడిగిన క్వశ్చన్కే కదా నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నావు, అలాగే చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏదో నిన్నే తీసుకుందాం. నన్నా? మొన్న సంక్రాంతికి ఊరెళ్ళావు కదా, అవును వెళ్ళాను. ఎలా వెళ్ళావు? ఎలా వెళ్ళాను అంటే ట్రైన్ కి రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాను. రిజర్వేషన్ దొరకకపోతే వెళ్ళేదానివే కదా? అబ్బా, నేను వెళ్ళకుండా ఎందుకుంటాను? జనరల్ కంపార్ట్మెంట్ లో ఎక్కైనా సరే వెళ్ళేదాన్ని. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ట్రైన్స్ ఫుల్ రష్ గా ఉంటాయి. మరి రష్ ఉంటే మాత్రం ఎక్కకుండా ఉంటామా ఏంటి? సరే, ట్రాక్ మీద ట్రైన్ వస్తుంది, ఫుల్ రష్ గా ఉంది, అప్పుడేమనిపిస్తుంది? ఎలాగోలా లోపలికి ఎక్కితే చాలు, ఊరికి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. సరే, లోపలికి ఎక్కేసావు, కానీ లోపల కాళ్ళు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, ఇరుక్కుని ఇరుక్కుని అలాగే నుంచుని ఉన్నావు, అప్పుడేమనిపిస్తుంది? అబ్బా, కొంచెం నిలబడడానికైనా ఫ్రీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సరే, అదే కంపార్ట్మెంట్ లో రిజర్వేషన్ దొరక్క తదాస్తు దేవతలు కూడా ఎక్కారో ఏమో, నువ్వు మనసులో అలా అనుకోగానే కొంతసేపటికి ఫ్రీ అయింది, అప్పుడేమనిపిస్తుంది? అబ్బా, అప్పుడు ఫ్రీగా హ్యాపీగా నుంచోవచ్చు. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నిలబడ్డావు, కాళ్ళు కొంచెం లాగుతున్నట్టు అనిపిస్తున్నాయి, అప్పుడేమనిపిస్తుంది నీకు? ఎవరైనా కొంచెం సర్దుకొని ఒక కాళ్ళ మీద కూర్చోడానికి ప్లేస్ ఇచ్చినా చాలు అనిపిస్తుంది. సరే, నాలాంటి దారిద్ర హృదయుడు ఎవరో కొంచెం సర్దుకొని నీకు కూర్చోవడానికి సీట్ ఇచ్చాడు, అప్పుడేమనిపిస్తుంది? అప్పుడా, సగం సీట్లో కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం ఫ్రీగా కూర్చోడానికి సీట్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. సరే, ఆ నెక్స్ట్ స్టాప్ లోనే నీ పక్కన కూర్చున్నవాడు దిగేశాడు, నువ్వు మంచిగా ఫ్రీగా కూర్చున్నావు, ఆ తర్వాత ఏమనిపిస్తుంది? నాకు విండో సీట్ లో కూర్చున్న ప్రకృతిని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టం, నాకు విండో సీట్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. సరే, విండో సీట్ దొరికిందే అనుకో, ఆ తర్వాత ఏమనిపిస్తుంది? ప్రకృతిని ఎంతసేపు ఆస్వాదిస్తాము, కూర్చొని కూర్చొని నడుము నొప్పి వస్తుంది, పడుకోవడానికి బెర్త్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. సరే, పడుకోవడానికి అప్పర్ బెర్త్ దొరికింది, ఆ తర్వాత ఏమనిపిస్తుంది? లోయర్ బెర్త్ అయితే బాగుండేది, గాలి బాగా వస్తుంది, అలాగే వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా కంఫర్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. చూసావా, నువ్వు ట్రైన్ ఎక్కగలిగితే చాలు అనే స్థాయి నుంచి నీకు పడుకోవడానికి బెర్త్ దొరికినా కానీ నీ ఆశ తీరలేదు, ఇంకా ఏదో కావాలని ఆశ, కోరిక. దీన్ని బట్టి నీకు అర్థమైందా మనిషిని ఆశాజీవి అని ఎందుకంటారో? ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ప్రతి మనిషి తన జీవితంలో ప్రతి విషయంలో ఇంకా ఏదో కావాలని ఆశపడుతూనే ఉంటాడు. మరి ఆత్మసంతృప్తి అంటే? ఆత్మసంతృప్తి అంటేనా, నువ్వు స్టేషన్లో అసలు ట్రైన్ ఎక్కగలనా లేదా, ట్రైన్ ఎక్కగలిగితే చాలురా దేవుడా అని అనుకున్నావు కదా. అవును. ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఎక్కలేను అనుకున్న దాన్ని ఆ భగవంతుని దయ వల్ల ఎక్కేశాను, నాకు ఇది చాలు, ఇంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేదు అని అనిపించడాన్ని ఆత్మసంతృప్తి అని అంటారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఫ్రీగా నుంచోవడానికి ఖాళీ దగ్గర నుంచి ఫ్రీగా పడుకోవడానికి బెర్త్ వరకు కావాలి అని అనిపించకపోవడాన్నే ఆత్మసంతృప్తి అని అంటారు. అందుకనే మనిషిని ఆశాజీవి అన్నారు. మనిషి ఎప్పుడైతే తన ఆశలని అదుపు చేసుకోగలుగుతాడో అప్పుడే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అబ్బా, ఏం తెలీదు అంటూనే చాలా బాగా చెప్పారు, సూపర్. మా వారు చెప్పిన ఈ ట్రైన్ ఎగ్జాంపుల్ మీలో ఎవరికైనా జరిగింది అనిపిస్తే కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ.